ఆడియో వినకుండా ఓన్లీ టెక్స్ట్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఆడియో సబ్‌టైటిల్స్ తెలుగు ఆన్ చేసుకోండి. అప్పుడు మీరు ఆడియో వినకుండా ఓన్లీ టెక్స్ట్ చదవచ్చు. ఆ ఆప్షన్‌ని యూజ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈశ్వర్ నాయుడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అంజలి ఫోన్ లిఫ్ట్ చేసిద్ది. అంజలి నువ్వు అమ్మకి ఫోన్ ఇవ్వు అంటే అమ్మమ్మ మావయ్య ఫోన్ చేశాడు అని చెప్పి పార్వతమ్మకి ఫోన్ ఇచ్చిద్ది. ఇంకా పార్వతమ్మ ఏంటిరా ఈశ్వర్ ఫోన్ చేశావు అని అంటే అమ్మ శక్తి సూసైడ్ చేసుకున్నాడే, హాస్పిటల్లో ఉన్నాడు, అసలు ఏమైందో ఏమో, బతుకుతాడో లేదో టెన్షన్గా ఉందమ్మా, ఒకగానొక్క కొడుకు, వాడు అలా చేసుకోవడం ఏంటే, నాకు ఏడుపు వచ్చేస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో నేను వస్తానయ్యా ఏ హాస్పిటల్ చెప్పు అనేసరికి ఇంకా ఈ హాస్పిటల్ అని చెప్పి అడ్రస్ చెప్తాడు. చెప్పినాక ఇంకా పార్వతమ్మ ఇంకా హడావిడిగా వచ్చి నా ఒకగానొక్క మనవడు అలా చేసుకోవడం ఏంటిరా అని చెప్పి ఇంకా ఈశ్వర్ని పట్టుకొని కొడుకుని పట్టుకొని ఏడ్చేసిద్ది. ఇంకా ఈశ్వర్ కూడా చెట్టంట కొడుకు అలా సూసైడ్ చేసుకోవడం ఏంటి అని చెప్పి ఇంకా అలా పట్టుకొని అలా ఇద్దరు ఏడ్చేస్తారు. ఇంకా అప్పుడే డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజరు, కానీ సూసైడ్ అటెంప్ట్ చేశాడు కదా, మళ్ళీ చేసుకోవచ్చేమో, ప్రాబ్లం ఏదో కనుక్కొని సాల్వ్ చేయండి, అయినా మీకు ఇంత ఆస్తి ఉండంగా ఎందుకు మీ అబ్బాయి మీద ప్రెజర్ పెడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాక ఇంకా లోపలికి వెళ్ళి ఏమైందిరా ఎందుకు ఇలా చేసుకున్నావు అని అంటే ఏం మాట్లాడకపోయేసరికి సరే అని చెప్పి నేను అడుగుతానండి అని చెప్పి ఇంకా ఈశ్వర్ వైఫ్ లక్ష్మి వచ్చి ఏరా శక్తి ఏమైందిరా అని అంటే అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేశానమ్మా, అయితే మేము ఒప్పుకుంటాం కదరా చెప్తే, నీకన్నా ఎక్కువ మాకు అనేసరికి కాదమ్మా అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోయిందమ్మా అనేసరికి దాని మొహంరా అది నిన్ను డబ్బు కోసమే లవ్ చేసిందేమో, మోసం చేసి వెళ్ళిపోయిందని చెప్పి ఇలా మా అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా శక్తి? మాకు నువ్వు తప్ప ఎవరు లేరు, ఆ విషయం నీకు తెలుసు, ఎందుకురా ఇలా చేసావు, ఇలా చేస్తే మేము ఉండగలమా చెప్పు, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాంరా, పద అందరం కలిసి చచ్చిపోదాం అనేసరికి ఇంకా ఈశ్వర్ నాయుడు పార్వతమ్మ వచ్చి ఏంటి ఆ మాటలు, పిల్లడు ఎప్పుడే లెగిస్తే ఎందుకు చేసుకున్నావు ఏమో, అలా చేసుకోవద్దు అనాలే కానీ నీతో పాటు మేము చేస్తాము అందరం చేద్దామని అంటావా వాడిని, ఏం వద్దులే, ఇంకింటికి తీసుకెళ్తే మీరు ఇలానే చేస్తారులే కానీ, ఒరే ఈశ్వర్ నేను ఇంటికి తీసుకెళ్తానురా, అది పల్లెటూరు కదా, అక్కడ ఉంటేనైనా వాడు సెట్ అవుతాడేమో, అయినా పిల్లలు ఉన్నారుగా, పిల్లలతో ఆడుతూ ఉంటే వాడు కూడా సెట్ అవుతాడు అనేసరికి అమ్మ ఈడేమైనా చిన్న పిల్లోడా ఆడుతూ పాడుతూ ఉండడానికి అనేసరికి పోనీ లేదా వాతావరణంలో ఏమైనా సెట్ అవుతాడేమో, నువ్వు కూడా వచ్చి 2 రోజులు ఉండేళ్ళు అనేసరికి సరే అమ్మ నీ మాట ఎందుకు కాదనాలి, వస్తాంలే అని చెప్పి సరే అని చెప్పి ఇంకా 6 hours ఉన్నాక డాక్టర్ డిశ్చార్జ్ చేస్తామంటే సరే అని చేపించుకొని ఇంకా ఈశ్వర్ నాయుడు, లక్ష్మి, పార్వతమ్మ, శక్తి అందరూ కలిసి పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అంజలి వెళ్ళి హాయ్ మామయ్య ఎప్పుడొచ్చారు అంటే హాయ్ బంగారం ఇప్పుడే వచ్చామురా అనేసరికి ఏంటి మామయ్య మరి బావేంటి అంత డల్గా ఉన్నాడు అనేసరికి ఏం లేదు లేవే, వాడికి హెల్త్ బాగోట్లేదు అందుకే డల్గా ఉన్నాడులే అని చెప్పి అనేసరికి ఓ అవునా, అయినా ఏంటి బావ ఎప్పుడు రాడు, సడన్గా బాగానే వచ్చాడు మా ఇంటికి, రా బావా అని చెప్పి ఇంకా చేపట్టుకొని తీసుకెళ్తా ఉంటే పర్లేదు నేను రాగలను, అంత చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు అనేసరికి ఇంకా వాళ్ళ నాన్నేమో ఒరే నువ్వు బావవు కదా అందుకనే ప్రేమతో అలా పట్టుకొని ఉండిద్ది, దానికి ఎందుకు రా ఎవరి మీద కోపం దాని మీద చూపిస్తావు అనేసరికి ఇంకా అంజలి కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోబోతుంటే అంజు సారీ నేను ఏదో డిప్రెషన్లో ఉన్నా, నిజం చెప్పాలంటే నేను సూసైడ్ చేసుకున్నాను,
తెలుసా అనేసరికి ఇంకా అంజు షాక్ అయ్యిద్ది. ఏంటి బావా నువ్వు చెప్పేది, సూసైడ్ చేసుకున్నావా అనేసరికి అవునే సూసైడ్ చేసుకున్నాను, ఎందుకే ఇంకా ఆ పెయిన్లో ఉండి నిన్ను అలా అన్నానులే, నార్మల్గా కాదు బాధపడకే అన్నాక సరేలే బావా పర్లేదు, అయినా ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అనేసరికి ఏం లేదు నా పర్సనల్లే అని చెప్పాక సరేలే నీ పర్సనల్ అయితే నాకేం చెప్పొద్దులే అన్నాక అబ్బా కూల్ అయ్యాక చెప్తాను కదా ఎందుకు అంజు అన్నాక ఇంకా శ్రీవల్లి కూడా అక్కడే నిలబడి అంతా వింటూ ఉండిద్ది. కానీ ఏం మాట్లాడదు. ఏది వల్లి కనపడట్లేదంటే అదిగో అక్కడ ఉంది అనేసరికి ఏంటే మాట్లాడవా అనేసరికి దానికి నువ్వంటే భయం కదా బావా, ఇంకేం మాట్లాడిద్ది అది, అందుకే దాక్కుందిలే. బావకి బాగోలేదంటే సూసైడ్ చేసుకున్నాడంట అనేసరికి పెద్దగా అందరికి మైక్ పెట్టి చెప్పవే అని చెప్పి ఇంకా వాళ్ళ బావ నవ్వేస్తాడు. నవ్వేసేసరికి బావ నువ్వు నవ్వుతావా అని చెప్పి ఇంకా అంజు కూడా నవ్విద్ది. మరి అందరికి మైక్ పెట్టి చెప్తున్నావు, ఇదేమన్నా చెప్పుకోదగ్గ విషయమా అంటే మరి నువ్వు ఎలా చేసుకున్నావు అని చెప్పి అనేసరికి అమ్మ తల్లి నేను వెళ్తున్నా బాయ్ అని చెప్పి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా పార్వతమ్మ మాట్లాడుతూ ఉండిద్ది. ఏమైంది అని చెప్పి ఇంకా లక్ష్మిని అడిగితే ఇంకా అప్పుడు శ్రీవల్లి కూడా అక్కడే ఉండిద్ది. ఈశ్వర్ నాయుడు, పార్వతి, లక్ష్మి ఇంకా అందరి ముందు చెప్తూ ఉండిద్ది అన్నమాట. లక్ష్మి ఏమని చెప్పిద్దంటే ఎవరో ఒక అమ్మాయి లవ్ చేసిందంట అత్తయ్య, వీడు కూడా చాలా సీరియస్గానే లవ్ చేశాడంట, ఆ అమ్మాయి కూడా ఈయన్నే చేసుకుంటానందంట, కానీ ఏమైందో తెలీదు ఇంకా ఏ సంబంధం చేసుకొని వెళ్ళిపోయిందంట. మన ఫ్యామిలీ ఏమో కొద్దిగా రౌడీతనంగా ఉండిద్ది, అదిగాక వీడు కన్స్ట్రక్షన్ బిజినెస్ సైడ్ కదా, ఎంత మనకి బిజినెస్లో డబ్బులున్నా ఇంకా అమ్మాయి అలా సాఫ్ట్గా ఉండే వాళ్ళని చేసుకుందాం అనుకుందేమో అంటే ఇంకా పార్వతమ్మ అనిద్ది అది కాదే, అది డబ్బు కోసం నా మనవడిని ప్రేమించి ఉండిద్ది, అందుకనే ఇంకా డబ్బు కోసం ప్రేమించి అవసరం తీరిపోయాక ఏ సంబంధం చేసుకొని వెళ్ళిపోయిద్దా, పోనీలే అదేం బాగుపడిద్ది అని చెప్పి ఇంకా పార్వతమ్మ ఏడ్చిద్ది. ఏడ్చాక ఇంకా సరే కానీ ఇంకా ఏడవడం ఆపండి, ఇప్పుడు ఎలా, వాడి దగ్గర ఎవరొక్కళ్ళు ఉంటానే ఉండాలి సరేనా, అప్పుడే వాడు కొంచెం సేపు కోలుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఏదైనా చేసుకుంటే ఏం చేద్దాం అని చెప్పి ఈశ్వర్ నాయుడు చెప్పిన కానీ సరే అండి, మనిషికి 2 గంటలు 3 గంటలు చెప్పున ఎవరొకళ్ళు శక్తితో ఉంటానే ఉందాం అని చెప్పి ఫస్ట్ అంజలిని పంపిస్తారు. అంజలి బావ దగ్గరికి వెళ్ళి ఉండమ్మా అంటే ఎందుకు అత్తయ్య అంటే అది కాదే, బావ సూసైడ్ అటెంప్ట్ చేశాడు కదా, మళ్ళీ ఆ థాట్స్ రాకుండా ఉండాలంటే వాడి దగ్గర ఎవరొకళ్ళు ఉండాలి, వాడు పడుకున్నా సరే పక్కన కూర్చొని ఉండు, చైర్ వేసుకొని కూర్చో, వాడు ఒకవేళ లేచుంటే వాడు ఏమైనా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే సైలెంట్ కూర్చో అని కానీ సరే అత్తయ్య అని చెప్పి ఇంకా అంజలి వెళ్ళిపోయింది. అంజలి వెళ్ళేసరికి శక్తి ఏంటి ఇటు వచ్చావంటే ఏం లేదు బావా ఊరినే వచ్చాను, ఎగ్జామ్స్ కదా ఇంకా చదువుకుంటున్నాలే, ఏం వద్దా కూర్చోవద్దా నీ దగ్గర అంటే అదేం లేదు చదువుకో, ఏముంది ఏం లేదు అని చెప్పంటే సరే బావా ఏమైనా మాట్లాడాలని ఉంటే మాట్లాడు, లేకపోతే లేదు, నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో అనేసరికి సరేలే పెద్దదాన్ని అయిపోయావుగా నేనేం మాట్లాడతానులే అని చెప్పి ఇంకా శక్తి కూడా సైలెంట్గా ఇంకా పడుకొని నిద్రపోతాడు. ఇంకా పడుకొని నిద్రపోయేసరికి అంజలికి ఇంకా 3 hours ఉన్నాక బోర్ కొట్టి నేను చాలాసేపు కూర్చున్నా, ఇంకా కూర్చోవడం నా వల్ల కాదు, ఎవరైనా వెళ్ళండి అని చెప్పంటే నేను వెళ్తాను మనవడి దగ్గరికి అని చెప్పి పార్వతమ్మ వెళ్ళింది. పార్వతమ్మ వెళ్ళినాక ఉదయం డిన్నర్ టైం అయింది, రా తిందాం రా అంటే లేదు నాయనమ్మ నేను తినను, నాకు తినాలని లేదంటే అది కాదు నాన్న తినాలి కదా, నా బంగారం కదా, నువ్వు తినకపోతే నేను తినను, ఈ నాయనమ్మ కోసమైనా తినవాదా అంతే లేదా, నాయనమ్మ అంటే నీకు ఇష్టం లేదు కదా అనేసరికి ఎందుకు అలా ఇసిగిస్తారు నన్ను, నన్ను ఉండనివ్వచ్చు కదా అని చెప్పి ఇంకా సీరియస్ అయ్యేసరికి ఇంకా లక్ష్మి కూడా ఏడ్చిద్ది. అమ్మ ఏడవకమ్మా నేను తినాలి అంతేనా, అసలు మీకు నా బాధ ఏం పట్టదు, నేను
కొంచెం బాధలో ఉన్నాను కదా, కొంచెం వదలొచ్చు కదా, అలా ఏం లేదు మీరు అని చెప్పి ఇంకా సీరియస్గా సరే తినేసాను అయిపోయింది ఇంక వెళ్ళొచ్చా అనేసరికి సరే అయ్యా వెళ్ళు అని చెప్పి అనేసరికి ఇంకా లక్ష్మి కూడా వెళ్ళి ఒక 2 గంటలు ఉండి అమ్మ నువ్వెందుకు నా దగ్గర ఉన్నావు, వెళ్ళి నాన్న దగ్గర ఉండిపో అనేసరికి ఇంకా లక్ష్మి కూడా కింద వచ్చేస్తే ఏంటే వాడిని వదిలేసి వచ్చేసావు అంటే ఇంకా శ్రీవల్లి వచ్చి అత్త నాకు ఎలాగో ఎగ్జామ్స్ నేను చదువుకోవాలి, ఎలాగో నేను లేట్గానే పడుకుంటాను, పర్లేదు నేను ఈరోజు మొత్తం బావ దగ్గరే ఉంటానులే, కింద పడుకుంటాను చాప తీసుకెళ్ళి అంటే నిజమే నా తల్లి, ఒకవేళ వాడు లెగిసి నడిచినట్టుంటే చెప్పు, నువ్వు వాడితో మాట్లాడకపోయినా వచ్చి నాతో చెప్పమ్మా అంటే సరే అత్త నాకు ఏ అలికిడి వినపడినా వెంటనే లేచే అలవాటు ఉంది, నేను బావని జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేం భయపడకు, అయినా అంత లేట్ అయింది కాబట్టి బావ పడుకుంటాడులే అన్నాక సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి ఇంకా లక్ష్మి కూడా శ్రీవల్లిని పంపించింది. శ్రీవల్లి రూమ్లోకి వచ్చాక ఇంకా డోర్ వేసింది. శక్తి ఏమో ఇంకా లేచి ఏంటే ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడవు కదా వల్లి, నువ్వేనా వచ్చావు అనేసరికి బావా నేనే అని చెప్పనిద్ది. ఏంటి అసలు ఎప్పుడు మాట్లాడవు, దా కూర్చో అంటే బావా అని చెప్పి దగ్గరికి వచ్చి కూర్చునిద్ది. ఏంటి ఏం కావాలి అని అంటే ఏం లేదు బావా ఊరినే వచ్చాను అంటే నిన్ను కూడా పంపించారా, అందరూ నేనేదో చేసుకొని చేస్తాను అని చెప్పి ఇలా నా దగ్గర ఎవరొకళ్ళు ఉంటున్నారన్నమాట, నాకు అర్థమైంది అని చెప్పి అనేసరికి బావా అని చెప్పి ఇంకా వల్లి అంటే ఏంటి చెప్పు, నా బాధ మీకు ఎవ్వరికి అర్థం కాదులే, అందుకని చెప్పి మీకు జోక్గా ఉంది నా లైఫ్ అనేసరికి బావా అమ్మాయి నిన్ను నిజంగా ప్రేమిస్తే అలా వదిలిపెట్టి వెళ్ళదు కదా బావా, ఒకవేళ తనకి పేరెంట్స్ ఏమైనా లేదు చేసుకోవాల్సిందే లేకపోతే చచ్చిపోతామంటే కనీసం నీకు చెప్పైనా చేసుకునేది కదా బావా, అమ్మాయి ఓన్లీ నీ డబ్బు కోసమే చేసుకుందేమో బావా, అలా నీ డబ్బు కోసమే నిన్ను లవ్ చేసిందేమో, నువ్వు అమ్మాయికి డబ్బులు ఇచ్చే ఉంటావు కదా ఆలోచించు, అయినా డబ్బుల కోసం ఉండే ప్రేమ ఎంతో కాలం నిలవదు బావా అని చెప్తా ఉంటే అవునులే నువ్వు పెద్దదానివి అయిపోయావు, నాతో అంటున్నావు కదా, నీతో కూడా చెప్పించుకుంటున్నానే, ఇలాంటి చిన్నపిల్లతో కూడా నేను అనిపించుకుంటున్నా, ఏం చేస్తాను, అయినా ప్రేమ గురించి నీకేం తెలుసే అని చెప్పనేసరికి అది కాదు బావా నాకేం తెలియకపోవచ్చు, కానీ నీ లోపల అమ్మాయి మీద కోపం ఉంది, అమ్మాయి మీద ప్రేమ ఉంది, అమ్మాయి మీద కోపం ఉంది కదా, అమ్మాయి నువ్వు కనపడితే ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అంటే నీకు చెప్పేది కాదులేవే అంటే సరే బావా ఒక పని చెయ్యి, నువ్వు అమ్మాయిని కొట్టాలనుకుంటున్నావా తిట్టాలనుకుంటున్నావా లేకపోతే ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా, అది నా మీద చేసేయి బావా అని చెప్పంటే షాక్ అవుతాడు. ఏంటే ఏమంటున్నావు నువ్వు, నేనైనా దాన్ని తిట్టాలి కొట్టాలి అనుకోవట్లా, వేరేది ఉందిలే అని చెప్పంటే వేరేదైనా నాతో చేయి బావా, నేను ఎవరితో చెప్పను పర్లేదు అని చెప్పి ఇంకా తను లైట్ ఆఫ్ చేసి ఇంకా వాళ్ళ బావ దగ్గరికి వస్తే లైట్ ఎందుకే ఆఫ్ చేసావు, నేను నిన్నేం చేయలేను వెళ్ళు అంటే పర్లేదు బావా, నువ్వు ఇలానే ఏడుస్తా బాధపడతా సూసైడ్ చేసుకుంటే మా బావ చనిపోయాడు నాకు లేడు అనుకోవడం కన్నా నేను ఈ నైటు నీకు నచ్చినట్టుంటే నువ్వు అది మొత్తం మర్చిపోయి నార్మల్ అవుతావు అంటే నేను అలాగా ఉండడానికి సిద్ధమే బావా, నీకు నచ్చినట్టు నేను ఉంటాను బావా, ఈ ఒక్కరోజు నేను ఎవరితో చెప్పను, నువ్వు అమ్మాయిని మర్చిపోయి నువ్వు నార్మల్గా రేపటి నుంచి నార్మల్ అయిపో, నాకు అది చాలు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే నువ్వు చిన్న పిల్లవి, నీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత అనేసరికి బావా దీంట్లో చిన్నపిల్ల లేదు పెద్ద పిల్ల లేదు, నువ్వే అన్నావుగా నాకు ఏం తెలియవు, కానీ నాకు వచ్చిన ఆలోచన ఒకటే, నువ్వు బాగుండాలి, మా బావ చనిపోకూడదు, ఎందుకంటే నీకు తెలుసు మాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు, ఉన్నది అమ్మమ్మ ఒక్కటే, అమ్మమ్మకి సపోర్టు నువ్వు మామయ్య,
మామయ్యకి అత్తకి నువ్వు తప్ప ఎవ్వల్లేదు. నీకోసం నేనేం చేసినా తక్కువే కదా బావా అని చెప్పి ఇంకా తనే గట్టిగా హగ్ చేసుకొని నాకేం చేయాలో ఏమో తెలీదు బావా. ఇది కరెక్టో రాంగో కూడా తెలీదు. నువ్వేమనుకుంటే అది చెయ్యి. కానీ నేను ఎవరితో చెప్పను. నిజంగా నీ మీద ఒట్టు అని చెప్పి ఇంకా పడుకొని తనను కూడా ఇంకా షర్ట్ పట్టుకొని తన మీదకి లాక్కునేది. లాక్కునేసరికి శక్తికి ఇంకా అలా లాక్కునేసరికి తను కూడా తన మీద పడుకొని ఏం చేయాలో అర్థం కాక ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బావా బాధపడుతున్నావు? నేనే ఓపెన్గా అన్నాను కదా నీ ఇష్టం అని చెప్పి. నీ ఇష్టం వచ్చింది చేయి బావా, నేనేం అనుకోను అని చెప్పనేసరికి నిజంగా నా వల్లి ఏమనుకో కదా అంటే నిజంగా బావా ఏమనుకోను, ఎవరితో కూడా చెప్పను, నా మీదొట్టు నీ మీదొట్టు అనేసరికి సరే వల్లి నాకు అది చాలా ఇచ్చానే దానికి. ఏం కావాలని అడక్క ముందే ఇచ్చాను. దాంతో చాలాసార్లు ఇంటిమేట్ అయ్యాను. కానీ అది నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళింది? దేంట్లో నేను తక్కువ చెప్పు అనేసరికి నువ్వు అన్నిట్లోనూ ఎక్కువే బావా, నువ్వు బంగారం అనేసరికి మరెందుకే అది వదిలిపెట్టి వెళ్ళింది? నేను దానికి నచ్చలేదా చెప్పు అని చెప్పంటే తను మనసులో ఏముందో మనకు ఎలా తెలిసిద్ది బావా. అందరూ అనేది ఏంటంటే తను నిన్ను డబ్బుల కోసం వాడుకుంది, వదిలేసింది, అలాంటి అమ్మాయిని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి అందరూ అంటున్నారు అనేసరికి ఇంకా వల్లిని పట్టుకొని ఏంటి అమ్మాయిలందరూ ఇలానే ఉంటారా? ఇంకా డబ్బుల కోసము ఏదైనా చేస్తారా మీ అమ్మాయిలు అని చెప్పి అనేసరికి నాకెలా తెలిసిద్ది బావా అని చెప్పనేది. బావా నువ్వు తన గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇప్పుడు నేను నీ ఇష్టం అంటున్నాను కదా, నీకు ఏదైనా కోరుకున్నా బాధ ఉన్నా ఈరోజు నాతో నార్మల్గా ఉండొచ్చు కదా, తర్వాత నువ్వు రేపటి నుంచి నార్మల్ అయిపో ప్లీజ్ అని చెప్పనేసరికి లేదే నేను నీతో చెయ్యలేను అంటే సరే బావా అని చెప్పి ఇంకా తను కూడా తను వేసుకున్న టీషర్టు తీసేసేసరికి ఏంటి ఏం చేస్తున్నావు, వేసుకో ముందు అంటే సరే బావా నేను వేసుకుంటాలే కానీ దా నువ్వు పడుకో అని చెప్పి ఇంకా తనని శక్తిని తన మీదకి లాక్కునేది. లాక్కునేసరికి శక్తి కూడా ఇంకా ఏదోలాగుండి చిన్నపిల్లవు అనుకున్నానే ఏంటే, సరే ఏం చేసినా నీకు ఓకే కదా, ఎవరితో చెప్పవు కదా అంటే తను చెప్పను బావా నిజంగా అని చెప్పనిద్ది. సరేరా అని చెప్పి ఇంకా శక్తి కూడా డ్రెస్ తీసేసి ఇంకా న్యూడ్గా అయిపోయి ఇంకా ఓన్లీ టాప్ తీస్తే సరిపోయిద్దా వల్లి అని అంటే మరి అని చెప్పనేది. ఏంటి నీకు తెలీదా, తెలియకుండానే టాప్ తీసావా అంటే నార్మల్గా నువ్వు వద్దు వద్దు అంటున్నావని ఏదో తీసాను, నాకు ఏం తెలీదు అని చెప్పనింది. సరేలే అని చెప్పి ఇంకా సరే ప్యాంట్ కూడా తీసేస్తా నేనే అని చెప్పి తనే వల్లి ప్యాంట్ తీసి ఇన్నర్స్ కూడా తీసేసి ఇంకా వల్లి మీద పడుకొని మొత్తం కిస్ చేసి ఇంకా తన లవర్ మీద కోపంతో బాడీ మీద గట్టిగా కొరుకుతూ ఉండేసరికి ఇంకా వల్లి కూడా ఏం మాట్లాడదు, అలాగని పెద్దగా ఏం అరవదు, కానీ సైలెంట్గా ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా ఏడ్చేసరికి ఇంకా తనకు కూడా కిస్ చేద్దామని పైకి వెళ్ళేసరికి ఇంకా కన్నీళ్ళు తగిలి అయ్యో సారీనే నేను అది అనుకొని చెప్పి రూడ్గా చేస్తున్నా, సారీ నువ్వు వల్లి కదా మర్చిపోయాను నా బంగారం అని చెప్పి ఇంకా కిస్ చేసి సరే నేను ఇంత దూరం వచ్చాను కదా
కలుస్తానే, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా తను కూడా కలుస్తూ ఉండేసరికి వల్లి ఎంతసేపు చూసావా అవ్వట్లేదు, నాకు ఇలా చేస్తే సాటిస్ఫాక్షన్ ఉండదే, నాకు ఎప్పుడైనా నాలాగే ఉండాలి, రూడ్గా చేయాలి, ఏమనుకోకే అని చెప్పంటే, నీ ఇష్టం బావా, నీ ఇష్టం వచ్చినట్టే ఉండు, నేను వద్దంటున్నానా, నీకు నచ్చినట్టే ఉండమంటున్నాను కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఎందుకే మరి ఏడుస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు ఉండు అంటావు ఏడుస్తావు, ఎందుకు అంటే ఏం లేదు అనేది. సరే ఏం లేదు కదా అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని ఇంకా గట్టిగా ఇంటిమేట్ అయ్యి ఇంకా పడుకున్నాక వల్లి అంటే చెప్పు బావా అని చెప్పి అనేది. ఏంటి నిన్నెవరు మోసం చేశారు అన్నాక వల్లి షాక్ అయ్యి, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్నెవరు మోసం చేయలేదు అని చెప్పంటే, నిన్ను మోసం చేయకుండా నువ్వు ఇంత పెద్ద అమ్మాయిలాగా నువ్వు మాట్లాడవు, అయినా కానీ నిన్నెవరో మోసం చేశారు, ఆ విషయం నాకు అర్థమైందిలే కానీ చెప్పవే అని చెప్పంటే, లేదు బావా నిజం అని చెప్పంటే, ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా అన్నది నాకు అర్థం కాదా వల్లి, నేనేం చిన్నపిల్లోని కాదు, నీకు ఇది ఫస్ట్ టైమే కాదు, నాకు అర్థమైంది, చెప్పు, నువ్వు చెప్తావా నన్ను తెలుసుకోమంటావా అంటే, బావా అదేం లేదు బావా అని చెప్పంటే, సరేలే మరి నీ ఒంటి మీద మార్క్స్ ఏంది, నేనంటే ఇప్పుడు పెట్టాను, అంతకుముందు ఉన్న మార్క్స్ నాకు కనపడట్లేదా అని చెప్పనేసరికి, బావా అది అంటే అది లేదు ఇది లేదు, నువ్వు చెప్తావా, చెప్పకపోయినా నేను తెలుసుకుంటానే అనేసరికి, బావా వద్దు నేనే చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పకు అంటే, సరే చెప్పు అన్నాక, నువ్వు అత్తయ్యకి మామయ్యకి ఎవ్వరికి చెప్పకూడదు బావా అంటే, సరే చెప్పనులే అన్నాక, అది బావా అదే ఊళ్ళో ఒకళ్ళు ఉన్నారు కదా అంటే, ఊళ్ళో ఒకళ్ళు అంటే నాకు ఎలా తెలిసిద్దే, నేను ఈ ఊళ్ళో ఉంటానా అనేసరికి, అదే బావా మన ప్రెసిడెంట్ ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయి, ఉన్నాడు వాళ్ళ అబ్బాయి అయితే అంటే అది ఏమన్నాడంటే, మన క్లాస్మేట్స్ అందరికీ తన బర్త్డే అని చెప్పి ఇంకా అక్కడ కేక్ కటింగ్ ఉందని రమ్మంటే, ఇంకా నేను కూడా ఫస్ట్ వెళ్ళొద్దనే అనుకున్నా, కానీ మళ్ళీ మనందరం క్లాస్మేట్స్ రాకుండా ఎలా అని చెప్పి మా క్లాస్ అబ్బాయిలతో కూడా చెప్పించాడు, నేను వెళ్ళాను. తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయ్యాక అందరికీ జ్యూస్ ఇచ్చారు, అందరికీ స్నాక్స్ పెట్టారు, తర్వాత నేను అన్నీ తిన్నాను తాగాను. తర్వాత నేను లేచి చూసేసరికి ఎవరు లేరు, నేను అబ్బాయి ఇద్దరమే ఉన్నాము. ఆ విషయం కూడా నేను వచ్చి అమ్మమ్మతో కూడా చెప్పాను. ఇంకేం చేస్తాం బావా చెప్పు, వాడు ఇంకా రౌడీతనంగా వాళ్ళ అమ్మ బాబు చాలా రౌడీతనంగా ఉన్నారు ఇక్కడ, ఏదైనా చేస్తే నా లైఫే స్పాయిల్ అయ్యిద్దమ్మా, ఎందుకు వదిలేసేయి, జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఇంకా అయ్యిందేదో అయిపోయిందిలే వదిలేసేయి అని చెప్పి ఇంకా స్కూల్కి కూడా పంపట్లేదు అమ్మమ్మ, అందుకే నన్ను ఓన్లీ పరీక్షలకే వచ్చి రాసిద్ది అని చెప్పి స్కూల్లో వచ్చి కాలేజీలో వచ్చి మాట్లాడింది అనేసరికి, ఓ అవునా అంటే వాడు ఏం చేశాడో నీకు గుర్తులేదు అంటే, గుర్తులేదు బావా, గుర్తుంటే ఎందుకు ఇలా కావాలని ఎవరైనా చేయించుకుంటారా అనేసరికి, చచ్చా నిన్నెలా అంటానే నేను అని చెప్పన్నాక, ఒక్కసారేనా అయ్యింది అంటే, ఏమో బావా ఒక్కసారి అయిందో 2 సార్లు అయిందో నాకేది తెలియదులే కానీ ఆ టైంలో మాత్రం నాకేం తెలీదు, నేను లేచేసరికి నాకు డ్రెస్ కూడా లేదు అనేసరికి, ఇంకా సరేలే అన్నాక ఇంకా ఏడుస్తూ ఉండిద్ది. ఏడ్చేసరికి, అందుకనేనా స్టార్టింగ్ నుంచి ఏడుస్తున్నావు అంటే, అంతే కదా బావా, నా లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా, ఇప్పుడు నువ్వన్నావు చూసావా, ఇది ఫస్ట్ టైమో సెకండ్ టైమో నాకు తెలీదా అని చెప్పి, నేను మ్యారేజ్ అయినాక మా ఆయన కూడా అలానే అనుకుంటాడు కదా బావా, తనకు కూడా డౌట్ వచ్చింది కదా, అయినా నా ఒంటి మీద పడిన తొందరగా మానేటట్టు ఏం లేవు బావా
చాలా పెయిన్స్ వచ్చినాయి, చాలా ఫీవర్ వచ్చింది, అది 10 days దాకా తగ్గలేదు నాకు అన్నాక, సరేలేవే నేను నార్మల్గా అడిగాను సారీ అని చెప్పంటే, పర్లేదు బావా అని చెప్పి అబ్బాయి ఏం చేశాడో ఏమో నాకైతే చాలా డేస్ నడవడానికే రాలేదు, చాలా పెయిన్స్ అనిపించింది అని చెప్పి ఇంకా వాళ్ళ బావని పట్టుకొని ఏడ్చేస్తే చిచ్చి అబ్బాయిలు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, అమ్మాయిలు ఇలా నమ్మొస్తే ఇలా చేస్తాడా వాడు, కావాలంటే లవ్ చేసి ఇష్టంగా కలవాలి, లేకపోతే మ్యారేజ్ చేసుకున్నాక కలవాలి, అంతేలే కానీ అని చెప్పనేసరికి, సరేలే బావా వాళ్ళు ప్రెసిడెంట్ కదా, అదిగాక మొత్తం రాజకీయంగా ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు, ఒకవేళ ఏమైనా బయటకు వచ్చినా మన పదవే పోయిద్ది, అయినా మామయ్య గురించి నీకు తెలుసు కదా, ఎందుకు గొడవలు అని చెప్పి అమ్మమ్మ ఎవరికి చెప్పొద్దండి, నువ్వు కూడా ఎవరికి చెప్పవు కదా అనేసరికి, నేను ఎందుకు చెప్తానే, నా బంగారం గురించి నేనే బయటేసుకుంటానా, అదిగాక నువ్వు నా కోసం ఇంత చేశావు, నేను ఎందుకు చెప్తాను బంగారం అన్నాక, సరే బావా ఎలాగో నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఎలాగో చచ్చిపోవాలని అనుకుంటున్నా, ఇంకా చనిపోయే ముందు కొంచెం నీకు కూడా నార్మల్ చేసి వెళ్తే నాకు ఆ తృప్తి అనేది ఉండిద్ది బావా, నువ్వు ఉన్నావనుకో అమ్మమ్మని బాగా చూసుకుంటావు, అక్కకి ఫ్యూచర్లో ఏదైనా పెళ్ళయ్యాక ప్రాబ్లం వస్తే నువ్వు నా మద్దలు అని చెప్పి అండగా ఉంటావు కదా బావా, నేను లేకపోయినా మా అక్కకి నువ్వు ఉన్నావు బావా, నాకు అది చాలు అంటే, ఏ పిచ్చిదానా నువ్వు ఎక్కడికి వెళ్తావే, వెళ్తే నేను నిన్ను చంపేయను, ఎందుకు అలా అనుకుంటావు, నేను నార్మల్గా నీతో ఇంటిమేట్ అయినాక తెలియలేదే, నీ ఒంటి మీద మార్క్స్ చూసి గుర్తుపట్టాను అంతేనే, నువ్వు బంగారానివి అని చెప్పంటే, లేదులే బావా ఎంతైనా నేను పాడైనట్టే కదా లెక్క, పాడైన పూలు ఎవరైనా తొక్కిన పూలు పూజకు పనికొస్తాయా చెప్పు, లేదు అందరు తీసి బయటే పడేస్తారు అన్నాక, చూడు వల్లి లైఫ్లో అందరికీ సెకండ్ ఛాన్స్ అనేది ఉండిద్ది, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిందని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు, ఆ ఫస్ట్ ఛాన్స్ కూడా నీ వల్ల ఏం అవ్వలేదు, ఎవడో వాడు నీకు తెలియకుండా చేశాడు, దాన్ని ఆలోచించి నువ్వు లైఫ్లో ఇలా అనుకోకు, అలా అనుకుంటే నిన్ను చంపేస్తా ఓకేనా అంటే, సరే బావా నాకు ఇలా చెప్పు, మరి నువ్వు అలా ఎందుకు అనుకో, ఎవరో అమ్మాయి కోసం నన్ను అక్కని అమ్మమ్మని బావని మామయ్యని అత్తని బాధ పెట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావా, అమ్మాయే నీ లైఫా, మేము లేమా నీ లైఫ్లో, మేమంటే కొంచెమైనా ఇష్టం లేదా బావా, నువ్వే అన్నావుగా దేవుడు సెకండ్ ఛాన్స్ సెకండ్ లైఫ్ ఇస్తాడని, ఆ సెకండ్ లైఫ్లో నీకు అమ్మాయి కన్నా మంచి అమ్మాయి రావచ్చు కదా బావా, అమ్మమ్మ అత్త మామ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని ఎవరిని చూపిస్తే అమ్మాయిని ఇచ్చి నీకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు బావా, ప్లీజ్ బావా నువ్వు నార్మల్ అయిపో, వాళ్ళ కోసమైనా నార్మల్ అయిపో, కావాలంటే ఇప్పుడు ఎవరి మీద కోపం నా మీద తీర్చుకున్నావు కదా అలానే తీర్చుకో అని చెప్పంటే, ఏ పిచ్చా నీకు, దాన్ని నేను ఎప్పుడో మర్చిపోయా, నీతో కలిసాను కదా అప్పుడే మర్చిపోయా, నువ్వు ఇంత బంగారానివి, నిన్ను వాడు మోసం చేసింది చాలా ఎక్కువ, నేను మోసపోయింది చాలా తక్కువే, నాకన్నా నువ్వే కష్టంలో ఉండి నువ్వే ఇంత స్ట్రాంగ్గా ఉంటే నాదేమైందే చెప్పు, నేను పిచ్చోడిలాగా చచ్చిపోవాలనుకున్నా, ఇంకా చూడు నువ్వెంత ధైర్యంగా ఉన్నావో, అంత పెయిన్లో ఉండి కూడా నా గురించి ఆలోచించవు చూడు, నువ్వు బంగారానివే, నువ్వు అమ్మలాంటి దానివి అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని, బావా అంటే ఏంటి అని చెప్పి అంటాడు, బావా ప్లీజ్ ఎవరితో చెప్పవు కదా అంటే,
అందరికీ పోస్టర్లు వేసి పాంప్లెట్లు పంచి పెడతా అంటే, బావ ఏం మాట్లాడుతున్నావు ప్లీజ్ అంటే, మరి ఇది ఎవరికైనా చెప్పే మ్యాటరా చెప్పు. నువ్వు నా కోసం ఇంత ఆలోచించి నువ్వు నా కోసం ఇంత చేసావంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను వల్లి. నాతో అట్లీస్ట్ కూడా మాట్లాడవు కదే. నేను ఇక్కడ ఉంటే నువ్వు ఆ రూమ్లోకి పరిగెడతావు, అలాంటిది వచ్చి నువ్వే టాప్ తీసి నన్ను మీద లాక్కొని గ్రేటే నువ్వు అని అనేసరికి, ఏదో బావా నువ్వు బాగుండాలని అని అంటే, సరే మరి వల్లి అంటే ఏంటి అని అనింది. మరి 1 టైం కలవకూడదు, మరి సెకండ్ టైం కలుద్దామా అంటే, అదేంటి బావా 1 టైం కలవకూడదా అంటే, ఏమోనే ఎప్పుడైనా ఈవెన్ నెంబరే ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండకూడదు, తప్పు అని అనేసరికి, ఓ అవునా నాకు తెలీదు అవన్నీ అని అంటే, అందుకే కదా నేను చెప్తుంది ఈవెన్ నెంబర్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండకూడదు. ఇందాక రివర్స్ చెప్పినట్టున్నావు అంటే, ఏదో చెప్పానులే సరేలే అని ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే, బావా అని అనింది. ఏంటి పెయిన్ వస్తుందా? అలానే 2 days ఉండిద్ది, తర్వాత నార్మల్ అయిపోయిద్దిలే. అయినా రేపు నేను ఏం కాదులేవే, నేనున్నా కదా నీ దగ్గర అని ఇంకా అలానే బాడీ మొత్తం కిస్ చేసి, ఇంకా ఈసారి ఫస్ట్ టైంలా కాకుండా చాలా హార్ట్ఫుల్గా తనకి నచ్చినట్టు చాలా దగ్గరికి తీసుకొని చాలా క్లోజ్ అవుతాడు శక్తి. క్లోజ్ అయ్యాక, బావా చాలా పెయిన్ వస్తుంది అంటే, అవునా సరే అని స్లోగా చేయనా అని అంటే, కానీ పర్లేదు, కానీ నాకు పెయిన్గానే ఉంది, నాకేం చెప్పాలో అర్థం కావట్లా అని అంటే, ఇంకా నవ్వేసి బంగారం అని ఇంకా ముద్దు పెట్టుకొని, ఏంటే ఇంత పిచ్చిదానివి నువ్వు అని ఇంకా గట్టిగా హగ్ చేసుకొని ఇంకా అలానే మీద పడుకుంటే, బావా చాలా వెయిట్గా ఉన్నావు అంటే, అవును వెయిట్గానే ఉన్నాను, సూసైడ్ చేసుకోకముందు అది వెళ్ళకముందే ఇంకా చాలా బాగుండేవాడిని తెలుసా, దానికి ఈక్వల్గా ఉండాలని బాగా మెయింటైన్ చేసేదాన్ని. ఇప్పుడు చూడు పిచ్చోళ్ళ లెక్కన ఉన్నా, ఈ వెయిటే నువ్వు మేయలేకపోతున్నావా, నువ్వు బాగా తినాలే వల్లి అయితే అని అంటే, బావా చాలా వెళ్ళనా అంటే, ఏమని చెప్పావే అమ్మకు వచ్చేటప్పుడు అంటే, ఏమని చెప్పాను, నేను కింద చాపేసుకొని పడుకుంటాను, బావ లెగిస్తే నాకు అలికిడి శబ్దం వినపడిద్ది, ఎంత నిద్రలో ఉన్నా, అప్పుడు నీకు వచ్చి చెప్తాను అత్త అని అన్నాను అంటే మార్నింగ్ దాకా ఉంటామనేగా చెప్పావు అంటే, అవును అని. అది ఇప్పుడు వెళ్తే అందరూ ఏమంటారు, ఎవరు వస్తారు నా దగ్గరికి, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ కదా, నువ్వు ఎలాగో ఉంటానన్నావు, ఉండొచ్చు కదే అంటే, అది బావా నువ్వు నార్మల్ అయిపోయానన్నావుగా అంటే, అవును నీకోసం అయ్యాను, నువ్వు ఇంత ఏడుస్తున్నావని నీకోసం నార్మల్ అయినప్పుడు నువ్వు నా కోసం ఉండలేవా అంటే, సరే మరి ఉంటాను అని సరే బావా అని లెగిస్తే, ఎక్కడికే లెగుస్తున్నావు అంటే, బావా నేను డ్రెస్ వేసుకుంటా అని అంటే, సరేలే నీ ఆనందం కోసం వేసుకో అని అన్నాక, ఆనందం కోసం వేసుకోదు బావా నార్మల్గానే వేసుకుంటారు అని అన్నాక, సరేలేవే అని ఇంకా వేసుకున్నాక కింద పడుకుంటే, ఏంటే కింద పడుకున్నావు అన్నాక, అదే అత్తతో చెప్పాను కదా కింద పడుకుంటానని, అందుకే కింద పడుకున్నా అన్నాక, ఓ పైన పడుకుంటే ఏమైనా అయ్యిద్దా అంటే, చాచా అదేం కాదు, కానీ ఎవరైనా చూస్తే బాగోదు కదా అంటే, అవును నువ్వు ఇప్పటిదాకా డోర్ పెట్టలేదా అంటే, పెట్టాను లాకేసే కదా వచ్చాను, వచ్చేటప్పుడు నువ్వు కూడా చూసావు కదా అన్నాక, మరెందుకే కింద, సరే నేను కూడా కింద పడుకోవాలా, పర్లేదు నీకోసం కిందకు వస్తాలే అని కిందకు వచ్చాక,
ఏంటి బావా కింద, నేను కింద పడుకుంటాను పైకి వెళ్ళు అని చెప్పంటే, లేదే నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా, ఈ 1 డేనే కదా, మళ్ళీ రేపటి నుంచి నువ్వు ఎలాగో నాతో మాట్లాడవు, భయంగా ఉంటావు, నేను ఊరికి వెళ్ళిపోతాను కదా, 1 డే నువ్వే అన్నావు ఈ 1 డే నీకు ఇష్టం వచ్చినట్టుండు బావా అని చెప్పి, కానీ మధ్యలో హ్యాండ్ ఇచ్చేసి ఇలా కిందకు వచ్చేసావు. సరేలే నీకు కింద అంటే ఇష్టం ఉన్నప్పుడు నేను కింద పడుకోవాలి కదా, అయినా నాకు కింద పడుకోవడం రాదే, నడుము నొప్పి వచ్చిద్ది అని చెప్పి ఇంకా కింద పడుకుంటే, అబ్బా కింద ఎలా పడుకుంటున్నావు వల్లి అని చెప్పి అన్నాక, బావా నీకు కింద ఇబ్బంది ఉంటే పైన పడుకో అంటే, అంతేలే కానీ నువ్వు రావన్నమాట అని చెప్పంటే, లేదు బావా ప్లీజ్ అంటే, సరేలే నేను పైనే పడుకుంటా అని చెప్పి ఇంకా వల్లి మీద పడుకుంటే, బావా నా మీద కాదు బెడ్ మీద ప్లీజ్, మరి నువ్వే అన్నావు కదా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు 1 డే దాకా అని చెప్పి, అందుకే డ్రెస్ తీసేస్తావా నన్ను తీసేయమంటావా అంటే, బావా నాకు ఏదోలా ఉంది, నాకు చాలా ఉంది, బాగున్నావు, చిన్నపిల్ల అనుకున్నాను, బాగున్నావే, మామూలుగా ఇలా చూస్తే నా లవ్వర్ కన్నా నువ్వే సూపర్ ఉన్నావు, మామూలుగా పంజాబీ వేసుకుంటావు కదా దాంట్లో తెలియట్లేదు అంతే, సూపర్ ఉన్నావు తెలుసా నువ్వు అని చెప్పి బాడీ మొత్తం కిస్ పెడతా ఉంటే, బావా ప్లీజ్ ఆపు నాకు ఏదోలా ఉంది అని చెప్పంటే, అవునా అని చెప్పి ఇంకా దగ్గరకు వచ్చి మీద పడిపోయి ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. బావ నాకు పెయిన్ వస్తుంది అంటే, పెయిన్కి రేపు మందు నేను రాస్తా కానీ ఇప్పుడు సైలెంట్ ఉండు వల్లి అని చెప్పి అవుతూ ఉంటే, అమ్మ నా వల్ల కావట్లేదే కింద అని చెప్పి ఇంకా వల్లిని లేపి మంచం మీద వేసి తను కూడా మంచం మీద పడుకొని ఇంకా చాలాసార్లు వద్దన్నా సరే ఇంకా కలుస్తాడు. 1 డేనే కదా 1 డేనే కదా 1 డేనే కదా అని చెప్పి ఇంకా కలిసి ఇంకా మార్నింగ్ 4 అయ్యాక, బావా ఇంకా చాలు బావా చాలా టైమ్స్ కలిసావు, నీకు అలుపు రావట్లేదా అంటే, చాలా వస్తుంది కానీ రేపు నువ్వు ఈ ఛాన్స్ ఇవ్వవన్న భయంతో ఎన్నిసార్లు ఇలా ఉన్నా అనేసరికి, సరేలే బావా ప్లీజ్ ఎవరితో చెప్పకు, చెప్తే నా మీద ఒట్టే అంటే, నువ్వు నా బంగారానివే నేను ఎలా చెప్తాను అయినా పిచ్చిదానా అని చెప్పన్నాక, సరే బావా మరి నేను వెళ్తాను అని చెప్పంటే, అప్పుడేనా లాస్ట్ టైం, వద్దన్న చేయమన్నా చేయను లాస్ట్ అని చెప్పి ఇంకా ఒక్కసారి ఇంకా తనకి నచ్చినట్టు బాగా రూడ్గా చేశాక, సరేనే ఇంకా చాలులే, ఇప్పటికే చాలా ఆయాసం వచ్చింది కదా నీకు అని చెప్పి వాటర్ తాగిచ్చి డ్రెస్ వేసుకోరా అని చెప్పి ఇంకా అంటే, అమ్మ నాకు ఓపిక లేదు అని చెప్పంటే, ఇలా బయటికి వెళ్ళావనుకో చండాలంగా ఉండిద్ది కదా వేసుకోవాలి వేసుకో అని చెప్పన్నాక, అమ్మ అని చెప్పంటే, ఇలా కాదే నువ్వు హీటర్ పెట్టానులే కానీ వెళ్ళి స్నానం చేయపో అని చెప్పి అటాచ్డ్ బాత్రూమ్ తన రూమ్లోనే ఉంటే ఇంకా వల్లి కూడా స్నానం చేసేసిద్ది. స్నానం చేసేసాక, అమ్మయ్య చేసావా అని చెప్పి వస్తూ ఉంటే, బావా ప్లీజ్ నా వల్ల కాదు అని చెప్పన్నాక, సరేలే మేడం అని చెప్పి ఇంకా డ్రెస్ వేసుకున్నాక ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని, వల్లి అంటే, బావా ఏం చేయకు నాకు చాలా ఫీవర్ వచ్చినట్టుంది అంటే, తెలుస్తుంది ఆల్రెడీ వచ్చేసిందిలే కానీ నీకు ఫీవరు ట్యాబ్లెట్ వేసుకో బయటికి వెళ్ళాక, అది కాదే నేనంటే ఎందుకు భయం చెప్పు అన్నాక, ఏమో బావా నువ్వు అందరినీ తిడుతూ ఉంటావు కొడుతూ ఉంటావు గట్టిగా మాట్లాడుతావు నార్మల్గా ఉండవు కదా అందుకే నాకు భయం అన్నాక, ఓహో భయం ఉన్న వాళ్ళతో ఇలానే చేస్తారా నైట్ పూట అన్నాక, బావా అది
నువ్వంటే భయమే కానీ ఇష్టమని చెప్పలేదు కదా నేను. అంటే నువ్వు లేవు, ఉండవు అన్నదానికన్నా భయం ఏం పెద్ద మ్యాటర్ కాదు. అందుకే నీకు నచ్చినట్టు ఉండమన్నా. నువ్వు ఉన్నావు. ఇంకా వల్లి కూడా ఇంకా హగ్ చేసుకొని, బావా మర్చిపో బావా తనని అంటే, మర్చిపోయానే అని అంటాడు. నిజంగానా? నా మీదొట్టు అంటే, నా మర్చిపోయానులే కానీ అంటే, బావా నేను ఇంత చేశాక నువ్వు మర్చిపోకుండా మళ్ళీ తనే కావాలి అని చెప్పి ఏడ్చి మా అందరినీ బాధ పెట్టావనుకో, నీకన్నా ముందు నేనే చచ్చిపోవాలి. నా మ్యాటర్ విన్నాక కూడా నువ్వు చూసావు కదా నేను ఎలా ఉన్నానో. నువ్వెందుకు ఉండలేవు? నువ్వు ఇంకా ఇలానే ఉంటే నేనే సూసైడ్ చేసుకుంటా. అప్పుడు నాకు అన్నీ చేసేసాక ఎలాగో నాకు నానలేడు కదా, ఎలాగో నాకు అన్నీ నువ్వే చేస్తావు కన్ఫామ్గా. నాకు అన్ని అంత్యక్రియలు అన్నీ చేసి అప్పుడు నువ్వు కూడా చచ్చిపో. అప్పుడు చూడ్డానికి నేను ఉండను కాబట్టి నేనేం బాధపడనులే అన్నాక, 2 గుద్దులు గుద్దుతా ఏంటి పెద్దదానిలాగా మాట్లాడుతున్నావు? చచ్చిపోవడం అంటే జోకా అని చెప్పని, సరే దాన్ని మర్చిపోయాను ఓకేనా అని చెప్పంటే, ప్రామిస్గా నిజంగా నువ్వెప్పుడు బాధపడకూడదు, నార్మల్గా ఉండాలి. అంతకుముందు శక్తి ఎలా ఉన్నాడో అలానే ఉండాలి ప్రామిస్ అని చెప్పంటే, సరే నీకోసం ప్రామిస్. కానీ నువ్వు ఎప్పుడు ఏదో అయ్యింది అని చెప్పి నువ్వు బాధపడకూడదు. అది నీకు నచ్చినట్టు జరగలేదు కదా, ఎవరో తెలియకుండా చేశాడు, దాంట్లో నీ తప్పు లేదు. నువ్వు కూడా నార్మల్గా ఉంటానని చెప్పి నాకు ప్రామిస్ అంటే, బావా అది నేను చాలా పెయిన్ అనుభవించాను బావా. అది మర్చిపోవడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ నేను నార్మల్గానే ఉంటున్నాను. నా పెయిన్ నేను ఎవరికి తెలియకుండా బాధపడతా. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు బావా అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటే, ఏ పిచ్చి నేనున్నా, నీకు ఏ బాధ వచ్చినా నాతో చెప్పుకో అని చెప్పన్నాక, సరే బావా అని అంటూ ఉంటే, టైం ఎంత అయింది అని చెప్పంటే 5:30 అయ్యింది, నేను వెళ్తాను అంటే, అవునా వెళ్తావా? ఫీవర్ వచ్చేసిందే నీకు, మార్నింగు హాస్పిటల్కి నేను తీసుకెళ్ళనా అని చెప్పంటే, అయ్య బాబోయ్ ముందెళ్ళి టాబ్లెట్ వేసుకుంటా బావా, మళ్ళీ నీ రూమ్లో ఉన్నాక ఫీవర్ వచ్చింది అంటే ఎవరైనా ఏదైనా అనుకుంటే, అంటే అంత సీన్ లేదులే, మరి నేను అంత ఎదవనని చెప్పి ఎవ్వరు అనుకోరు, నన్ను అస్సలు అనుకోరు. ఎందుకంటే నువ్వు చాలా చిన్నదానివి కదా, నీతో ఇలా చేస్తానని ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు. నువ్వు నిజంగా చిన్నపిల్లవు కాదే అని చెప్పంటే, అవునా బావా, ఐఎమ్ జస్ట్ 18 years old అన్నాక, బాడీ మాత్రం 18 yearsగా ఏం లేదులే, బాగానే ఉంది, నాకు సరిపోయింది అన్నాక, బావా వెళ్తాను అంటే, అవునా ఒక్క కిస్ ఇచ్చేళ్ళు అని చెప్పి దగ్గరికి లాక్కొని గోడ కానించి ఇంకా డీప్గా కిస్ చేసి, బావా ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తావు, అర్థమవుతుందా? నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ బంగారం కదా అని చెప్పనేసరికి, అదే నేను అంటుంది, నా బంగారం కదా ఒక్కసారి చేయొచ్చు కదా అంటే, బావా నేను చంపేస్తా అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోయాక ఇంకా శక్తి కూడా ఇంకా 1 hour ఉన్నాక ఇంకా బయటకు వచ్చి ఇంకా ఎవరికో ఫోన్ చేసి ఇంటికి రండి అని చెప్పాక ఇంకా బయటకు వెళ్తుంటే వాళ్ళ అమ్మమ్మ పార్వతమ్మ వచ్చి, ఏరా ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్కడు వెళ్ళొద్దు, అంజలి రా మీ బావమ్మట వెళ్ళు అన్నాక, అంజలి ఎందుకే అన్నాక, లేదు లేదా పని ఉంది అన్నాక, మీరు ఇక్కడే ఉండండి నేను గేట్ దాకా వెళ్ళేది, నా కోసం ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి ఇంకా గేట్ దగ్గరికి ఎవరో వస్తే మాట్లాడి ఒక ఫోటో చూపించి, ఇంకా ఏమంటాడంటే వాడు జీవితాంతం బెడ్ మీదే ఉండాలి, అసలు లగవకుండా ఒక్క పార్ట్ కూడా పని చేయకుండా చేయండి అని చెప్పన్నాక, వాళ్ళు ఏం చేస్తారు, అలానే చేద్దాం అనుకొని వెళ్తారు వాళ్ళు. కానీ వాళ్ళు
ఫస్ట్ యాక్సిడెంట్ కార్తో గుద్దేసి మళ్ళీ లెగ్స్ చూసేసరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళేసరికి వాడు చచ్చిపోయి పడుంటాడు. అయ్యో చచ్చిపోయాడే అనే బతకమని చెప్పాడు కదా, అయ్యయ్యో అని చెప్పి ఇంకా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మేము జస్ట్ గుద్దాము, వాడు పడిపోయాడు, కొడదామనే వెళ్ళాం, వాడు చచ్చిపోయాడు అన్నాక ఓదే అని చెప్పి అనుకుంటూ ఉండంగానే ఇంకా మళ్ళీ క్లాస్మేట్స్ వస్తారు. వచ్చినాక ఎవరు కావాలి అంటే వల్లి కావాలి బావా అంటే, ఓ మీకు బావనేనా, సరేలే బాగుంది వల్లి అన్నాక వల్లి బయటకు వచ్చింది. ఏంటి అంటే అదే మన క్లాస్మేట్ ఉన్నాడు కదా అంటే, ఎవరు అన్నాక ఇంకా ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయే, మనం పార్టీకి వెళ్ళాం కదా అంటే అని చెప్పి వల్లి అనిద్ది. అదే అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, స్పాట్లోనే చనిపోయాడంట. అదే మనోళ్ళందరూ వచ్చారు చూడ్డానికి, నువ్వు ఎలాగో కాలేజ్కి రావట్లేదు, కనీసం అబ్బాయిని చూడ్డానికైనా రా అని చెప్పంటే, అయ్యో శవాన్ని చూడ్డానికా, నాకు భయం అని చెప్పంటే ఇంకా శక్తి వచ్చి, ఏం భయం వల్లి, నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను రా అన్నాక, అవును మీ బావ కూడా ఉన్నాడు కదా, బావని తీసుకొని వెళ్దాంలే అని చెప్పి అమ్మాయిలందరూ చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పి అమ్మమ్మతో చెప్పొస్తానంటే, అమ్మమ్మకేం అవసరం లేదులే అని చెప్పి, అమ్మమ్మ వల్లి నేను బయటికి వెళ్తున్నాం, వల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అమ్మమ్మ, ఇప్పుడే వస్తాంలే అన్నాక, సరే అయ్యా వెళ్ళండి అని చెప్పి పార్వతమ్మ అన్నాక వల్లిని తీసుకొని ఇంకా శక్తి వెళ్ళాక ఇంకా అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చారు. ఏమైంది, ఎలా, ఎవరి మీదైనా డౌట్ ఉందా అంటే ఎవరి మీద లేదు అని చెప్పన్నాక, పోస్ట్ మార్టం చేస్తాము అంటే, వద్దండి పోస్ట్ మార్టం ఏం వద్దు, యాక్సిడెంట్ కదా, ఇంకా ఏం చేస్తాం, అయినా కానీ మా అబ్బాయిని తిరిగి తీసుకొస్తామా అని చెప్పి వాళ్ళమ్మని ఏడ్చేసి ఇంకా సరే అని చెప్పి శవాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అసలు అంత సడన్గా ఎలా చనిపోయాడే వాడు, అయినా వాడికి ఉన్న పొగరు ఎవ్వరికి ఉండదు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ అనుకొని, అయ్యో కానీ చిన్న ఏజ్ చనిపోయాడు అని చెప్పి అందరు మాట్లాడుకుంటా, సరే వల్లి మేము వెళ్ళిపోతాము, ఎగ్జామ్స్కైనా వచ్చి రాస్తావా అంటే, రాస్తానే అని చెప్పన్నాక, సరే మరి బాయ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ బావ, చూసావా నీకు ఇంత అన్యాయం చేశాడు, అందుకే ఇలా కుక్క చావు చచ్చాడు అంటే, బావా దేవుడు ఎప్పుడైనా ఎంత పెద్ద తప్పు చేసినా ఒక్కసారి క్షమించి ఒక్క అవకాశం ఇస్తాడు బావా, ఎవరికైనా సరే దేవుడికి మంచోళ్ళు ఇష్టమే, చెడ్డోళ్ళు ఇష్టమే, చెడ్డోళ్ళని మార్చడానికి ఒక అవకాశం ఇస్తాడు, కానీ శక్తి ఉన్నాడే, శక్తి మాత్రం ఎవ్వరికి ఏ అవకాశం ఇవ్వడు, ఏదైనా తను చెడు అనుకుంటే చాలు వాళ్ళని చంపేస్తాడు అని చెప్పి అనేసరికి, నేనేం చేశానే అన్నాక, నువ్వే చేసావని నాకు తెలుసు బావా, ఎందుకు బావా ఇంత యాక్షను, అయినా మావయ్యే ఇలా చేస్తాడని నేను అనుకున్నాను, కానీ కిందకొచ్చాక మార్నింగు అమ్మమ్మ అత్త మాట్లాడుకుంటే నువ్వు కూడా అలానే అని చెప్పి నాకు అర్థమైంది, అప్పుడే అనుకున్నా అనవసరంగా చెప్పాను అని చెప్పి, అనుకున్నానో లేదో ఇలా న్యూస్ వచ్చింది వాడు చచ్చాడని, నువ్వే ఇలాంటి ఘనకార్యం చేసి ఉండేది, ఎందుకు బావా ఒట్లేపించుకొని, నేనేం అననులే కానీ చేస్తే చేసావు, ఇదే లాస్ట్, ఇంకా ఎవరితో ఇలాంటి చేయకు, మనిషి పుట్టించడాలు చంపడాలు మన చేతుల్లో ఉండకూడదు బావా, అది దేవుడి ఇష్టానుసారంగా జరగాలి అని చెప్పంటే, అబ్బో వల్లి పెద్ద దేవత మరి, వల్లి చెప్పింది వినాలి మరి అని చెప్పి అనేసరికి, అవునులే బావా నేను దేనికి పనికిరాని దాన్ని, వేస్ట్ దాన్ని, నేను చెప్పింది ఏమింటావు అని చెప్పి వల్లి ఫీల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే, ఏ వల్లి అది కాదే అని చెప్పి వాళ్ళ బావ వెంట పడుతున్నా ఇంకా లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఏమైందిరా అంటే, ఏం అవ్వలేదు అమ్మమ్మ, నాయనమ్మ నేను జస్ట్ అలా అడుగుతూ ఉన్నా అంతే
ఇదేమో నాతో ఏం సమాధానం చెప్పట్లా, నన్ను చూసి భయపడుతుంది. ఎలా వెళ్ళిపోయిందో చూడు నీ మనవరాలు అంటే, ఇంకా వల్లిని అడిగితే ఏంటే ఇది అంటే, ఏం లేదమ్మమ్మ అని చెప్పి వల్లి అనిద్ది. చూసావా నాయనమ్మ ఎలా అంటుందో, ఏం లేదని చెప్పి శక్తి అనగానే, పోనీలేరా దానికి నువ్వంటే భయం కదా, వదిలేసే అన్నాక, అబ్బో భయమా అని చెప్పి అంటూ ఉండగా, ఇంకా సరే అని చెప్పి చాలా ఫ్రూట్స్, కొబ్బరికాయలు అన్నీ తెప్పించి, స్వీట్స్ అన్నీ తెప్పించి, ఇంకా అంజలి అని పిలిచాక, బావ అని చెప్పి అంజలి వచ్చింది. ఇదిగో నువ్వు ఎగ్జామ్స్ అని చదువుతున్నావు కదా, నీకోసం తెప్పించా, ఏం కావాలో తీసుకో అన్నాక అంజలి తీసుకునిద్ది. తర్వాత వల్లి అంటే, వల్లి బయటికి రాదు. వల్లి నువ్వు వస్తావా నేను రానా అంటే, ఇంకా భయంగా వచ్చింది. వచ్చాక ఏంటి బావా అంటే, అదే తెప్పించాను తీసుకో అంటే, నాకేం వద్దు బావా అని చెప్పి అంజలి వెనకాలకి వెళ్తే, ఏంటే వద్దు, మీ అక్క తీసుకుందిగా నువ్వు తీసుకోవా, తీసుకో అన్నాక, ఇంకా నాకు వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది వల్లి. ఇంకా చూడు నాయనమ్మ, నేను అంజలి తీసుకోలేదా, దానికి ఒక్కదానికి స్పెషల్గా తీసుకొచ్చానా ఏంటి, తీసుకుంటే ఏమైద్ది దానికి అని చెప్పి గట్టిగా అనేసరికి, ఇంకా వల్లి భయపడిపోయి తీసుకొని ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోయాక, పోనీలేరా చిన్నపిల్ల, దానికి నువ్వంటే భయం అని నీకు తెలుసు కదా, ఎందుకు దాన్ని అలా బాధపడతావు అని చెప్పంటే, అది కాదు నాయనమ్మ, అంజలి అది ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారని నా ఫ్రెండ్స్ వస్తే నేను తెప్పించా, అంజలి తీసుకుంది కదా, అప్పుడు వల్లి కూడా తీసుకోవాలి కదా, అంజలికి ఇవ్వకుండా వల్లికి ఇస్తేనే తప్పు, ఇద్దరికి ఇచ్చాను కదా అని చెప్పనేసరికి, పోనీలేరా నువ్వైనా బంగారం అని చెప్పనేసరికి, ఇంకా ఈశ్వర్ నాయుడు కూడా వచ్చి మాట్లాడుతుంటే, అమ్మ వీడు నార్మల్ అయిపోయినట్టున్నాడే అని చెప్పంటే, లక్ష్మి కూడా వచ్చి, అవునండి నార్మల్గానే మాట్లాడుతున్నాడు, నార్మల్గానే ఉన్నాడు, లేచి మంచిగానే రెడీ అయ్యాడుగా, నార్మల్ అయిపోయాడేమో, అదే ఇక్కడ మద్దళ్ళు ఉన్నారుగా వాళ్ళతో మాట్లాడతా, వీడు కూడా నార్మల్ అయిపోయినట్టున్నాడు, చూడండి వాళ్ళ మద్దళ్ళకి ఎగ్జామ్స్ అంట, అందుకే ఏమో స్వీట్స్, హాట్స్, ఫ్రూట్స్ అన్నీ తెప్పించాడు, పెద్దోడైపోయాడు అనేసరికి, ఇంకా ఈశ్వర్ కూడా నవ్వేసి, అమ్మ మరి వెళ్ళమా మేము అంటే, ఏంటిరా వెళ్ళేది, ఇప్పుడే పిల్లోడు మారుతుంటే వెళ్తానంటూ, వెళ్తే నువ్వు వెళ్ళు, మనవన్నీ ఇక్కడే పెట్టు అనేసరికి, అవునా అమ్మ సరే నేను వెళ్తాను, లక్ష్మీదా మనం వెళ్దాం, వాడు ఇక్కడే ఉంటాడులే అనేసరికి, మీ ఆవిడ ఎక్కడికి రా అంటే, మరి నాకెవరు వండి పెడతారే అది ఇక్కడ ఉంటే అన్నాక, ఇంకా శక్తి కూడా, నాన్న ఎక్కడికి, అప్పుడే వెళ్ళాలా అంటే, అప్పుడే నువ్వెందుకయ్యా, వాళ్ళిద్దరు వెళ్తారులే, నువ్వు ఉండు ఇక్కడ అనేసరికి, అలాగే నాయనమ్మ నువ్వు వద్దన్నా నేను ఇక్కడ ఉంటాలే, వీళ్ళకి ఎగ్జామ్స్ కదా, ఎలా చదువుతున్నారో నేనే చూసుకోవాలి కదా, అసలు వల్లి అయితే ఏం చదవట్లా, నేను చూసుకుంటా అనేసరికి, సరేనయ్యా అని చెప్పి ఆమె కూడా అనేసరికి, నాన్న నేను డ్రాప్ చేయనా మీరు వెళ్తారా అనేసరికి, నువ్వు డ్రాప్ చేస్తావా అంటే, నేను డ్రాప్ చేస్తానులే నాన్న, ఎలాగో నాకు ఇక్కడ కార్ కావాలి, మీరు తీసుకెళ్ళకపోతే నాకు ఎలా చెప్పి ఇక్కడ అని చెప్పంటే, అది నిజమే లేరా అని చెప్పి, సరే డ్రాప్ చేసి వద్దు కానిరా అని చెప్పి అన్నాక, అవునా అయితే అమ్మమ్మ మరి బావ ఒక్కడే వెళ్తానంటున్నాడే అంటే, అదేంటి ఒక్కడే ఎలా వెళ్తున్నాడు, అత్త మామ ఉన్నారుగా అంటే, అత్త మామ వెళ్ళేటప్పుడు ఉంటారు, వచ్చేటప్పుడు ఎవరు వస్తారు, సరే అంజు నువ్వు వెళ్ళు అంటే, అమ్మో నాకు ఎగ్జామ్స్ నేను వెళ్ళను అని అంజలి అంటే, సరేలే వల్లికి ఎలాగో ఎగ్జామ్స్ లేట్గా ఉన్నాయిగా, నీకు ఫస్ట్ కదా వల్లిని పంపుదాం అన్నాక, వల్లి అంటే, ఏంటమ్మమ్మ అని చెప్పన్నాక, అది మీ బావ పక్కనే ఉంది కదా సిటీ, అక్కడ మీ అత్తని మీ మామని డ్రాప్ చేసి తిరిగి
కారులో వస్తాడంట. అంటే వెళ్ళమను, దానికి నన్ను ఎందుకు అడగడం అంటే, అది కాదే వాడు వచ్చేటప్పుడు మళ్ళీ అమ్మాయి గుర్తొచ్చి ఏదైనా కాలువలో దూకితే అంటే, అవును అది నిజమే, మరి నువ్వు వెళ్ళు అంటే, నేను ఎలా వెళ్తానే ముసలిదాన్ని, మొన్నే ప్రయాణం చేసి వచ్చాను అంటే, మరి అక్కని పంపు అంటే, అక్కకి ఎగ్జామ్స్ కదా అంటే, నా వల్ల కాదు, నాకు చాలా భయం బావ అంటే. బావ నన్ను తిడుతున్నాడు చూసావుగా అని చెప్పన్నాక, తిట్టట్లేవే నువ్వు వెళ్ళమ్మా అంటే, అమ్మమ్మ నేను వెళ్ళను అమ్మమ్మ, శక్తి బావ గురించి నీకు తెలీదు అని చెప్పంటే, శక్తి బావ గురించి నీకేం తెలిసే, నేను రాక్షసున్నా, అందరినీ చంపేస్తానా, మింగేస్తానా చెప్పు అన్నాక, అమ్మమ్మ చూసావా ఎలా మాట్లాడుతున్నాడో, నాకు భయం బావ అంటే అన్నాక, సరేలేవే ఇల్లు అదే నువ్వు దీన్ని ఏమనుకురా, తీసుకొచ్చేయాలి నువ్వు టైంకి దీన్ని అన్నాక, సరే పువ్వుల్లో పెట్టి తీసుకురానా లేకపోతే ఏమైనా పెట్టేయనా నీ మనవరాలకి అన్నాక, ఒరే కొడతాను నిన్ను, నా మనవరాలని జాగ్రత్తగా తీసుకోండిరా, ఎక్కడా ఉండకండి, ఎమ్మటినే అమ్మ నాన్నని దించేసి రావాలి మీరు అన్నాక, ఇంకా లక్ష్మి అనేది ఎమ్మటినే ఎలా వస్తారు అత్తయ్య, కొంచెం లంచ్ చేశాక పంపిస్తాలే అన్నాక, సరే అమ్మ తిన్నాకే పెట్టి పంపి చల్లబడ్డాక అన్నాక, సరే నాయనమ్మ నువ్వు చెప్పినట్టు సాయంత్రం చల్లబడ్డాకే వస్తాం, మళ్ళీ వెళ్దామా అన్నాక, నా అమ్మమ్మ నేను వెళ్ళను అంటే, ఇంకా లక్ష్మి అనేది, రామ్మ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావు, ఎప్పుడు రమ్మన్నా నువ్వు రాలేదు, ఎప్పుడు అంజలినే వచ్చిద్ది, రా ఏం కాదులే, అయినా అక్కడ ఎలా ఉందో నువ్వు కూడా చూడాలి కదా అంటా ఉంటే, సరే అత్త వస్తాను నీకోసం అని చెప్పి అనేసరికి, సరేలే అత్త కోసం వస్తావన్నమాట, బావ కోసం రావు కదా అనేసరికి ఇంకా మళ్ళీ సీరియస్గా చూసి వెళ్ళిపోయినాక, ఇంకా పదవే నీకుంది పద నా చేతుల్లో అనుకుంటా, ఇంకా శక్తి ఇంకా కూర్చున్నాక, అమ్మ నాన్న వెనకాల కూర్చోండి అని చెప్పన్నాక వాళ్ళిద్దరు వెనకాల కూర్చుంటారు. వాళ్ళు వెనక్కి వెళ్తుంటే, ఏంటి వెనక్కి వెళ్తావు, నేనేమైనా డ్రైవర్నా, కూర్చో ముందు అన్నాక, ఇంకా వల్లి కూడా ముందు కూర్చున్నాక, ఏంటి ఏందో చాలా ఎగస్ట్రాలు చేస్తున్నావు, మీ అమ్మమ్మని వదిలి రావా, మా ఇంటికి ఎప్పుడు రావు, నీకంత పొగరేంటి అనేసరికి ఇంకా ఈశ్వర్ అంటాడు, ఒరే ఎందుకు దాన్ని అంటావు, ఎప్పుడు నా కోడల మీదే పడతావేంటి, అయినా పెద్దదాన్ని ఏమనో చిన్నదాన్ని ఏంటిదా ఇన్నంటున్నావు అనేసరికి, మరి ఇది అలానే చేస్తుంది నాన్న, నాతో ఒక్క మాట మాట్లాడమను దీన్ని అంటే, అదేం లేదు బావా అని చెప్పనిద్ది, కవర్ చేసింది చాలే కానీ సైలెంట్గా ఉండవే అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకెళ్ళాక, ఇంకా ఇల్లు చాలా బాగుంది అత్త అంటే, అవునమ్మా మీ బావ మీ మామయ్య ఇద్దరు కష్టపడి సంపాదించిన డబ్బులు అని చెప్పంటే, అవునా అయినా చెట్లు చాలా ఉన్నాయి, మా పల్లెటూరులో కన్నా ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి మావయ్య అని అంటూ ఉంటే, అవునా అని చెప్పంటే, మల్లెపూలు చాలా ఉన్నాయి అత్త అని చెప్పంటే, అవునా మల్లెపూలు కోసుకోమ్మా, నేను కోసి పెట్టినా అంటే, పర్లేదు అత్త నేను కోసుకుంటా అని చెప్పి వెళ్ళి గబగబా మల్లెపూలు కోసుకుంటూ ఉంటే, ఇంకా శక్తి వచ్చి, ఏంటి అంత ఇష్టమా అంటే, ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటే, వెళ్ళావనుకో బాగోదు, నేను ఏదో చేశాను నువ్వు అందుకే ఇంత దూరంగా ఉంటున్నావు అనుకుంటారే, కోసుకో నేనేం చెయ్యనులే వెళ్ళిపోతున్నా, కోసుకొని రా, అటునుంచి అటే వెళ్ళకు, కోసుకొని ఇంట్లోకే రా అని చెప్పంటే, సరే బావా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా తను మొత్తం కోసుకున్నాక, అమ్మ బాబాయ్ ఎన్ని పూలు వచ్చినాయి అయినా అని చెప్పి అనుకుంటా ఇంట్లోకి వెళ్ళి, అత్త అంటే అని చెప్పనిద్ది, అత్త ఇన్ని పూలు ఉన్నాయి, అసలు నీకు అమ్మాయిలు లేదు కదా, ఎన్ని చెట్లు పెట్టావో పూల చెట్లు, ఇవన్నీ ఏం చేస్తావు అంటే, దేవుడికి పెడతాను,
కొన్ని ఇంకా అలానే ఉండిపోతాయి. నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటానే. అంటే శక్తికి పెళ్ళైతే కోడలు వచ్చింది కదా, ఇంకా కోడల కోసం పెట్టాను అనేసరికి, అవునా అత్త, చాలా పూలు ఉన్నాయి అత్త, చాలా బాగున్నాయి అనేసరికి, ఇట్లా ఇంకా నేను కట్టి పెడతానని చెప్పి ఇంకా తను దానంతో వాళ్ళ అత్తే కట్టి ఇంకా శ్రీవల్లికి పెట్టిద్ది. పెట్టాక, చాలా థ్యాంక్స్ అత్త అంటే, ఏంటే నువ్వు బయట దానిలాగా, నువ్వు నా కూతురుతో పాటే, నా కూతురు అంటే నువ్వు అంతే అనేసరికి, అవునా అత్త, అమ్మ లేకపోయినా మీరు అమ్మా నాన్నలాగా చూసుకుంటున్నారు, అది చాలా అత్త అని చెప్పి ఇంకా ఏడ్చేసిద్ది వల్లి. ఇంకా శక్తి వచ్చి, అవును మరి అందుకే మరి మీ అమ్మ మీ నాన్న దగ్గర చాలా బాగా ఉంటున్నావు అనేసరికి, ఇంకా వల్లి కూడా ఇంకా భయపడి, చూడత్తా ఏమంటున్నాడో, ఎప్పుడు నన్నే అంటాడు బావ అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. ఒరేయ్ ఆపరా, నువ్వు చిన్నపిల్ల, దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి అని ఏడిపియడమేనా అని చెప్పి అన్నాక, సరే మమ్మీ మరి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్ళి స్నానం చేసి వచ్చాక, మరి ఏం వండుతున్నారు ఇద్దరు అన్నాక, అత్త నేను వండుతానే అని చెప్పంటే, నీకు వంట వచ్చా అన్నాక, వచ్చేస్తా, చాలా బాగా వండుతాను అని చెప్పి తనకు వచ్చినవి అన్నీ 2-3 రకాలు వండిద్ది. వండాక వాళ్ళ మామయ్య, ఏంటి లక్ష్మి ఈరోజు బయట నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టావా అంటే, నాన్న వంట బాగోలేదు కదా అంటే, చాలా బాగుందిరా, కానీ మీ అమ్మ వండినట్టు లేదు, అందుకే గుర్తుపట్టానంటే, మామయ్య నేనే వండాను బాగాలేదా అంటే, అయ్యో ఎవరన్నారు తల్లి, బాగుంది, నా బంగారం బాగా వండిందే, చూడు నువ్వు ఎప్పుడైనా నా బంగారం లాగా వండావా అనేసరికి, ఇంకా చాలే అని చెప్పి శక్తి అంటాడు, బాగా కవర్ చేసావు నాన్న, నీ మేనకోడలు వండింది బాగోలేదు అయినా అమ్మని అంటున్నావు అని చెప్పి అంటే, నువ్వు తినరా, తిని చెప్పు అన్నాక, శక్తి తిని, పర్లేదు బాగానే వండింది, పెళ్ళి చేసేయచ్చు దీనికి, ఏమే పెళ్ళి చేసేయమంటావా, చేసుకుంటావా అనేసరికి, ఇంకా వల్లి కూడా సీరియస్గా చూసింది. చాలే చూసింది, నువ్వు కూడా తిను, లేకపోతే ఇక్కడే ఉందామా, ఒక వారం రోజులు ఉన్నాక నీ బుక్స్ ఎలాగో పంపిస్తా, ఎవరికల్ని తెస్తాదో, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి చదువుకో అన్నాక, ఇంకా లక్ష్మి కూడా, అవునమ్మా ఇక్కడే ఉండొచ్చు కదా, మాకు కూడా ఎవరున్నారు మీరు తప్ప అన్నాక, అయ్యయ్యో అమ్మమ్మ ఏమంది, బావని తీసుకొని రమ్మంది, బావని తీసుకొని నేను వెళ్తాను అన్నాక, సరే నీ ఇష్టం అని చెప్పంటే, ఇంకా తిన్నాక, అత్త మేము వెళ్తాము అని చెప్పన్నాక, ఏంటి ఎండలోనా, అమ్మమ్మ ఏమంది, మీ అమ్మమ్మ ఏమంది, చల్లబడ్డాక రమ్మంది, 4ంటికి వెళ్దాం అన్నాక, సరే బావా అని చెప్పి, కొంచెం సేపు పడుకో అన్నాక, అమ్మో నేను పడుకోను, నిన్నేం చెయ్యనులేవే, అయినా పట్టపగలు ఏం చేస్తా, వెళ్ళి పడుకోపో నిజంగానే అని చెప్పంటే, నిజంగానా అని చెప్పనిద్ది. దేవుడా అన్నాక, అత్త మీ రూమ్ ఎక్కడా అంటే, ఇదేనమ్మా అంటే, సరే అత్త నేను పడుకుంటాను, నన్ను 3:30కి లేపు, మేము 4 కల్లా వెళ్ళిపోవాలి అన్నాక, సరే పడుకో అని చెప్పి వాళ్ళ అత్త అనిద్ది. వెళ్ళి ఇంకా శుభ్రంగా దుప్పటి కప్పుకొని, చల్లగా ఉంది ఏసీ ఉంది కదా అని చెప్పి అనుకొని దుప్పటి కప్పుకొని మంచిగా పడుకునేది. పడుకున్నాక, దీనికి ఇంత అనుమానం ఏంటి నా మీద, వేరే రూమ్లో పడుకుంటే నేనేమైనా కొరుక్కు తింటానా, జస్ట్ అలా వెళ్ళి అలా హక్ చేసుకుంటాను అంతే, అయినా కానీ ఆ రోజు మొత్తం నాతో రమ్మని లాక్కుంది, ఇప్పుడేమో వద్దని రాక్షసుల్లా దూరం పెడుతుంది, ఏంటో ఈ వల్లి అనుకొని తను కూడా వెళ్ళి ఏంటో నైట్ మొత్తం మళ్ళీ కష్టపడాలిగా, ఒక 2 hours పడుకుందాం అని చెప్పి తను కూడా 2 hours పడుకుంటాడు. పడుకున్నాక ఇంకా 3:30కి లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి, మమ్మీ స్నాక్స్ చేయవా అని చెప్పి వాళ్ళ మమ్మీ చేత స్నాక్స్ చేయించుకొని, ఆ దెయ్యాన్ని లేపు అని చెప్పంటే, వాళ్ళ మమ్మీ వెళ్ళి, వద్దు మమ్మీ నేను లేపుతా అని చెప్పి వెళ్ళి డోర్ దగ్గరికి వేసి గడేయకుండా
వెళ్ళి పడుకొని ఉంటే ఎంత క్యూట్గా ఉన్నావే అని చెప్పి వెళ్ళి హగ్ చేసుకొని కిస్ చేస్తే గట్టిగా అరిసిద్ది. గట్టిగా అరిసేసరికి ఇంకా ఈశ్వర్ వస్తాడు. ఏమైందిరా అంటే ఏమీ లేదు మామయ్య, అది గట్టిగా వచ్చి బావ ఇలా చేతి మీద కొట్టేసరికి నాకే భయమేసింది. పిలవచ్చు కదా బావ, కొట్టాలా నన్ను? అంజలిని అయితే అలానే కొడతావా అనేసరికి లేదే, నార్మల్గా పిలవడం ఎందుకని, పిలిస్తే భయపడతావేమోనని ఇలా లేపాను చెయ్యి మీద, అంతే, నువ్వే భయపడ్డావు అనేసరికి సరే రెడీ అవ్వండి, వెళ్ళాలి కదా అనేసరికి సరే అని చెప్పి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి ఇంకా అత్త మేము వెళ్తామంటే ఇదిగో మీ బావ స్నాక్స్ చేయమన్నాడు తినేళ్ళు అన్నాక ఏ పునుగులు అని చెప్పి తింటుంటే మంచిగా తిను అన్నాక మంచిగానే తింటాను, మా అత్త దగ్గర నాకు మొహమాటం ఏముంది అని చెప్పి ఇంకా మంచిగా తినిద్ది. తిన్నాక సరే అత్త, సరే మామయ్య, బాయ్, వెళ్తున్నామని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అని చెప్పి అనుకుని ఇంకా కావాలా, తల్లో పెట్టుకునే చాలవా, 3 వరుసలు పెట్టుకున్నావే, జడ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు పెట్టింది మా మమ్మీ, చూసుకున్నావా అనేసరికి మా అత్త నాకు పెట్టింది, నీకేంటి అని చెప్పి అంటూ ఉంటే సరేలే ఎక్కు అన్నాక ఇంకా కారు ఎక్కింది. డ్రైవర్నా నేను, ముందెక్కవే అని చెప్పంటే బావ ప్లీజ్ నేను వెనకాల కూర్చుంటాను అంటే సరే మరి డ్రైవర్ని రమ్మని నేను కూడా వెనకాల కూర్చోనా, వెనకాల కూర్చుంటే ఏం జరిగిద్దో తెలుసు కదా, ముందు కూర్చో అన్నాక ఇంకా మళ్ళీ భయపడతా వెళ్ళి ముందు కూర్చునిద్ది. ముందు కూర్చున్నాక ఇంకా శక్తి ఇంకా డ్రైవ్ చేస్తా ఇంకా గేట్ బయటికి వెళ్ళిపోయాక ఇంకా శక్తి వల్లి అంటే టెన్షన్గా బావా అని చెప్పి ఇంకా తలదించుకొని మాట్లాడుతూ ఉండిద్ది. ఏంటే మొహం చూసి మాట్లాడు అని చెప్పంటే బావ చెప్పు అంటే ఎందుకే అంత భయం, నైట్ మాత్రం నేను వద్దన్నా నువ్వే మీదకి లాక్కున్నావు, ఇప్పుడేంటి అంత దూరంగా ఉంటున్నావు, ఏంటే మొహం చూసి మాట్లాడు అంటే అదేం లేదు బావా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకే ఏసీలో కూడా ఇంత చెమటలు కారుతున్నాయి, అంత భయమా నేనంటే అని చెప్పి ఇంకా కర్చీఫ్ ఉంటే ఇంకా చెమటలు తుడుస్తూ ఉంటే బావా నేను తుడుచుకుంటాను అని చెప్పంటే ఏంటే నేనేమైనా రాక్షసున్నా, చెప్పు ఎందుకంత భయపడుతున్నావు, మరి నేను డ్రైవర్తో పంపనా నిన్ను, ఎందుకు చెప్పు, నేనంటే భయపడుతున్నావు కదా, సరేలే నేను దిగేస్తాలే అని చెప్పన్నాక అదేం లేదు బావా అంటే మరి ఎందుకు అంత భయం, అంత టెన్షన్ పడుతున్నావు, చేతులు కూడా వణికిపోతున్నాయి అని చెప్పి చేతుల్ని గట్టిగా పట్టుకుంటే బావా అని చెప్పంటే నేను చేతులేనే పట్టుకుంది అని చెప్పన్నాక బావా అది కాదు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్ది అంటే మనం వచ్చేటప్పుడు ఎంత టైం పట్టిందో వెళ్ళేటప్పుడు కూడా అంతే టైం పట్టిద్ది అన్నాక అవునా బావా అని చెప్పంటే అవును మరి అన్నాక సరేనే షాప్ వచ్చింది ఉండు నాకు పని ఉంది అన్నాక ఏంటి బావా పని అని చెప్పంటే ఏం లేదులే నాకు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, నీకేమైనా కావాలా అంటే ఏం వద్దు అన్నాక సరే మరి అని చెప్పి తను ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళి ఇంకా తనకు కావాల్సినవి ఏవో తీసుకొని వచ్చేస్తాడు. వచ్చాక బావా ఏంటి ఏం తీసుకున్నావు అంటే ట్యాబ్లెట్ అక్కడే వేసుకొని వచ్చానులే అన్నాక ఎందుకు ట్యాబ్లెట్ అంటే ఇవన్నీ క్వశ్చన్స్ కావాలి కానీ భయంగా మాట్లాడాలి కదా అన్నాక అదేం లేదు బావా, దేనికి ట్యాబ్లెట్ అంటే అదేం లేదే కానీ హెడేక్ ఉంది అందుకే వేసుకున్నా అన్నాక అయ్యో జండు బాము తీసుకోకపోయావా అంటే రాస్తానంటే తీసుకుంటా, రాస్తావా అన్నాక లేదు నువ్వే రాసుకోవాలి అన్నాక మరెందుకు నాకేం అవసరం లేదులే అని చెప్పి ఇంకా ఇక్కడేనే నాది ఫామ్ హౌస్ ఉంది అన్నాక నీదా అని చెప్పనిద్ది. అవును నా పేరు మీద ఉంటే నాదే కదా, సారీ నీది కూడా, మనది ఫామ్ హౌస్ ఉంది
తోట బాగుండిద్ది, ఒక్కసారి చూస్తావా అంటే అవునా అని చెప్పి అన్నాక అవునే ఒక్కసారి చూడు, చాలా బాగుంటాయి, అన్ని చెట్లు ఉంటాయి, ఒక్కసారి తీసుకెళ్తాను, 5 నిమిషాలు వెళ్ళిపోదాం అన్నాక సరే బావా అని చెప్పి అనేది. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక అయ్యో అని చెప్పంటే ఏంటి బావా అని చెప్పనిద్ది. కారు ఆగిపోయింది అన్నాక అయ్యో ఇప్పుడు ఎలా అన్నాక ఏముంది మెకానిక్కి ఫోన్ చేస్తా, వాడు వస్తాడు, రిపేర్ చేస్తాడు, అంతలోకి తోట చూద్దుగానిరా అన్నాక అవునా బావా అని చెప్పి ఇంకా తోట చూస్తా బావా కాల్ చెయ్యి, అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉండిద్ది, ఫోన్ చెయ్యి అని చెప్పి అనేసరికి సరే మెకానిక్కి నేను ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వు అంతలోకి చూస్తూ ఉండు అన్నాక అవును అని చెప్పి ఇంకా తను కూడా వెళ్ళి అన్ని చెట్లు ఉన్నాయి బావా ఇంటి దగ్గరగా లాగా, అవును ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉన్నాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి అంటే ఈ చెట్లన్నీ నాటేస్తే నాకు నచ్చినట్టు పెట్టించుకున్నా నా ఫామ్ హౌస్, ఎప్పుడన్నా నాకు బాగా బాధ వచ్చినా బాగా సంతోషం వచ్చినా వచ్చి ఇక్కడ ఉంటా అన్నాక బావా అది భలే ఉంది కదా, పైన కర్రలతోటి పైన పడుకునేటప్పుడు పౌర్ణమి రోజు పడుకుంటే చాలా బాగుండిద్ది బావా అని చెప్పన్నాక అవునా నేను ఎప్పుడు పడుకోలేదే, నువ్వు పడుకుందో కానిలే, నీ పెళ్ళయ్యాక మీ ఆయనతో వచ్చి పడుకుందో కానీ అన్నాక చచ్చా అలా కాదు నార్మల్గా చెప్తున్నా అని చెప్పన్నాక సరేలే అన్నాక ఏంటి బావా ఇంకా మెకానిక్ రాలేదు అంటా ఉంటే ఏంటే ఏమోనే ఇంకా తెలీదు, అయినా ఇక్కడ బయటికి వెళ్ళి ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామన్నా టైం చూసావుగా ఈ టైంలో ఇటు ఎవ్వరు రాదు అన్నాక అయ్యా బాబోయ్ మరి ఎలా అని చెప్పంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేసి అమ్మమ్మ మాది ఇక్కడ ఆగిపోయాము అమ్మమ్మ ఎలా అని చెప్పంటే అవునా బావకి ఫోన్ అన్నాక బావకి ఇచ్చింది. నాయనమ్మ చెప్పు అంటే ఏంట్రా ఏమైంది అంటే అది కాదు నాయనమ్మ వచ్చే దారిలో నా ఫామ్ హౌస్ ఉంది, ఇంకా అక్కడ పనబ్బాయి ఒకటి కావాలి అంటే సరే అని చెప్పి ఆ వస్తువు ఇవ్వడానికి వచ్చాను, ఇచ్చానా ఇంకా గేట్ లోపలికి రాగానే కారు ఆగిపోయింది. ఇంకా నేను వాళ్ళకు కూడా ఫోన్ చేశాను, మెకానిక్లు చాలా దూరంగా ఉన్నారు, ఈరోజు రావడం కుదరదంట, కారు స్టార్ట్ అవ్వట్లా, రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారంట, అయినా ఇప్పుడు టైము 9 అయిపోతుంది కదా, సో ఇక్కడ ఎలాగో నాకు ఇల్లుంది కదే ఇక్కడ దీంట్లో ఉండిద్దిలే, మళ్ళీ ఏం భయం నేను ఉంటాను కదా, ఇంకా ఫుడ్ కూడా నేను వాళ్ళు చేస్తారు కదా పనోళ్ళు వాళ్ళతో చేపిస్తాను, ఒక్క పూటే కదా మార్నింగ్ లేచి వచ్చేస్తాంలే, అయినా ఇప్పుడు ఇంత అర్ధరాత్రి మళ్ళీ రావాలంటే వెహికల్స్ దొరకట్లేదు, నేను ట్రై చేశాను అని చెప్పి శక్తి స్టోరీ చెప్పిన కానీ వాళ్ళ నాయనమ్మ నమ్మేసి సరేరా వల్లికి ఇవ్వు నేను చెప్తానన్నాక ఇంకా వల్లి నా అమ్మమ్మ అని చెప్పంటే వెహికల్స్ దొరకట్లేదంటమ్మా, బావ కాదు పాడైందంట కదా అంటే అవునమ్మమ్మ నా దరిద్రం ఏందో పాడైపోయింది అన్నాక అలా ఎందుకు అనుకుంటావే, మంచిగా తోటలో చూస్తూ ఉండు, వాడు ఏమైనా చేసుకుంటాడేమో నేను చూస్తూ ఉండు, వాడితో పాటే రాను, ఒక్కదాన్ని నేను వెళ్ళిపోతానని చెప్పి రాకు, అయినా నైట్ అయిపోయింది, ఈ టైంలో అయినా రాకూడదు, దెయ్యాలు ఉంటాయి జాగ్రత్త, బావ దగ్గరే ఉండు అన్నాక అమ్మమ్మ అసలే నేను టెన్షన్ పడుతుంటే దెయ్యాలు గియ్యాలు అని చెప్పి నువ్వు ఇంకా టెన్షన్ పడతావు ఏంటి అమ్మమ్మ అని చెప్పి ఇంకా వల్లి ఏడుస్తుంటే అది కాదులేవే బావ జాగ్రత్త అమ్మా, బావని జాగ్రత్తగా చూసుకో, మార్నింగ్ అయ్యాక ఇద్దరు వచ్చేయండి అన్నాక సరే అమ్మమ్మ నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేసినాక ఇంకా శక్తి వైపు చూసి బావా కావాలని చేసావా అని చెప్పంటే చాచా నిజంగానే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పి ఇంకా వల్లి దగ్గరికి వచ్చి ఇంకా ఎత్తుకునేసరికి బావా ప్లీజ్ దించు బావా, ఆయన చీకటి పడింది కదే ఇంకేంటి భయం నీకు, మేడంకి చీకట్లో భయం అయ్యేది కదా అని చెప్పి ఇంకా అంటావు, సరే కానీ మర్చిపోయాను ఇదిగో కవర్ అంటే ఏంటి బావా అంటే ఓపెన్ చేసి చూడు అన్నాక ఓపెన్ చేసి చూసిద్ది, చాలా మంచి హాఫ్ శారీ పింక్ కలరు విత్ గ్రీన్ కాంబినేషన్,
సూపర్ ఉంది బావా, ఎవరికి అంటే ఎవరికో అయితే నీకెందుకు ఇస్తానే, నీకే కట్టుకోనిరా అని చెప్పన్నాక, ఇప్పుడా అయినా నాకు కట్టడం రాదు బావా అంటే, సరే నేను కడతాను మరి నాకు వచ్చులే అన్నాక, వద్దు నేనే కట్టుకొని వస్తా అని చెప్పి తను కట్టుకోవడానికి వెళ్ళింది. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 ఎల్లుండి వచ్చింది, రేపు రాదండి, ఎల్లుండి వచ్చింది. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మరీ ఇంకా వల్గారిటీ ఎక్కువ ఉన్నట్టు అనిపించిందా? స్టోరీ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ.